వెల్కమ్ బ్యాక్. ఎండల తీవ్రతకు ఉపశమనంగా నిన్న రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఇది జనాలకు కాస్త ఊపిరి పీల్చుకొని కాస్త ఉపశమనం ఇచ్చేటువంటి వార్తే. కానీ రైతుల పరిస్థితి ఏంటి? ఒకవైపు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పట్టుకొచ్చారు, కొనుగోళ్ల కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ వర్షాలు ధాన్యం తెచ్చినటువంటి రైతుకు భయపెడుతున్నాయి. అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, కొనుగోళ్లు ఎంతవరకు వచ్చాయి అనేది మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ సార్, చెప్పండి, ఈ కొనుగోలు ఎంతవరకు వచ్చినాయి సార్? మీరు ఆందోళన చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలంటే డెఫినెట్గా మీరున్నా వాళ్ళున్నా ఎవరున్నా కూడా ఇటువంటి ఆందోళన జరిగినప్పుడు సపోర్ట్గా వెళ్తారు. ఈవెన్ రైతులు కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. ఇవన్నీ ఓకే. అండ్ చూస్తూ ఉన్నాము, మాకు కూడా కొంతమంది రైతులకు సంబంధించి కొన్ని అడుగుతున్నాయి. అంటే ఒకటి రెండు ఎగ్జాంపుల్కి చెప్పుకొని పూర్తిగా అవ్వట్లేదని నేను అనలేను. ఎట్ ద సేమ్ టైం పూర్తిగా అయింది అని మేము చెప్పలేము. కానీ సిచ్యువేషన్ అయితే రైతులు ఎదురు చూస్తున్నారు ధాన్యం ఎప్పుడు కొంటారా అని చెప్పేసి. ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీరే చెప్తున్నారు హమాలీల కొరత ఉంది ఎన్నికల వల్ల అట్లా ఇట్లా అని చెప్పేసి, అది కూడా నడుస్తోంది. సో అక్కడైతే ధాన్యం ఉన్నదని అర్థమవుతోంది. మరి ఏంటి ఇప్పుడు రైతుల పరిస్థితి? ఒకవైపు వర్షాలు భయపెడుతున్నాయి, చెడగొట్టు వానలు అంటారు కదా, అది పడుతున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు రైతు సహసిద్ధంగా భావోద్వేగాలు కలిగి ఉంటాడు. పండిన పంటను ఎప్పుడు అమ్ముకొని తొందరగా ఇంటికి పోదాం, అప్పులు తెచ్చుకుందాం అనే ఆలోచనలో ఉంటాడు. ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం చేస్తుంది, ఇలా ఊహించని పరిణామం ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంట అనుకున్న దానికన్నా ఎక్కువ ఉత్పత్తి అయింది. ముందే ప్రణాళికాబద్ధంగా అనుకున్నప్పటికీ అంతకన్నా ఒకేసారి ఎక్కువ పంట దిగుబడి కావటం, అందరు రైతులు కూడా బారులు తీరి ఉండటం, టోకెన్లు ఇచ్చినాం, తూకాలు వేస్తున్నాం, దాన్ని తరలించేందుకు మిల్లులు తరలించేందుకు జరుగుతున్నాయి. ఒకరి వెంట ఒకటి ఈ చిన్న జాప్యం అవుతుంది. అదేవిధంగా లారీల సమ్మె, లారీల కాంట్రాక్టర్లు లారీల మధ్య ఒప్పందం, గతం ఒప్పందం ప్రకారం అప్పుడు పెట్రోల్ రేట్లు ఏంది, డీజిల్ రేట్లు ఏంది, అనూహ్యంగా 10 రోజుల్లో 7 సార్లు 8 రూపాయలు పెరిగేసరికి గత ఒప్పందం ప్రకారం ఇప్పుడు మేము రవాణా చేస్తే, ఆ ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేస్తే మాకు గిట్టుబాటు కాదని వాళ్ళ మధ్య వివాదం. ఇవన్నీ ఒకదానికి ఒకటి ముడిపడింది. వాస్తవంగా ఇది కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా సేకరించాలి. కేంద్ర ప్రభుత్వం సేకరిస్తే ఆలస్యం అవుతుందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు మేము ముందు సివిల్ సప్లై ద్వారా సేకరించి రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తాం. మరి మొన్న వానాకాలం పంట ఇబ్బంది రాలేదే, దాదాపు 25 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసినాం. అంతకుముందు 45 వేల కోట్లు వేసినాం. ఈసారి కూడా సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటున్నది? కేంద్ర ప్రభుత్వం 30 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటున్నాను మొదట ప్రకటిస్తే, మేము ఒత్తిడి చేస్తే చివరికి 50 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటున్నది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా లారీలు హమాలీల సమస్య, అదేవిధంగా ఎవరైతే జనపనార పరిశ్రమలు, బంగ్లాదేశ్లో జనపనార పరిశ్రమ, మనకి బంగ్లాదేశ్ చెడిపోవటం వల్ల సంబంధాలు, ఆ జనపనార పరిశ్రమ నుంచి రావాల్సిన గోనె సంచులు భారత్ రాలేదు. ఎవరి దగ్గరికి వస్తాయి? FCI వాళ్ళ ద్వారా ఈ పురకోసలు కానీ జనపనారలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయాలి. మనం ఎప్పుడో అడిగిన దానికన్నా అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత పశ్చిమ బెంగాల్లో కూడా జనపనార పరిశ్రమలో సమ్మె, తర్వాత ఈ కారణాల రీత్యా గోనె సంచులు రాకపోయినప్పటికీ, గోనె బస్తాలు రాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే బయట వ్యక్తుల దగ్గర ఖరీదు చేసి 18 కోట్లు సమకూర్చింది. 13,400 లారీలు సమకూర్చినాం. ఇది ఏమైందంటే ఇది అనూహ్యంగా జరిగినటువంటి ఇబ్బందులు అన్నమాట. ఈ లారీల సమ్మె మనం ఊహించినవా? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేసరికి వాళ్ళు కూడా గత ఒప్పందం మాకు నడవదు, మేము అట్లా సరఫరా చేయమని వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి ఇట్లాంటి చిన్న సమస్యలను దృష్టి ఉంటే రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సినటువంటి ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఒక పక్క చెబుతుంది తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం, చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాం, గతంలో ఏ విధంగా కొనుగోలు చేసినామో అదే విధంగా కొనుగోలు చేసి మీ ఖాతాలో వేస్తాం అని చెప్తున్నాం. ఇప్పటికీ 53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం, వాళ్ళ ఖాతాలో వేసినాం, డబ్బులు కూడా వేసినాం. నిన్న కొనుగోలు చేసిన వాళ్ళకి 2 రోజుల్లో 24 గంటల్లో లేదంటే 48 గంటల్లో వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాం. రైతులను అడగండి. అయితే పాపం వాళ్ళు మానసికంగా భావోద్వేగం ఆందోళనలో ఉంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం ఏం చేస్తారు? అడిగిపోయి మీరు ఏడవండి, రండి, బయటికి రానంటే వాళ్ళు రావట్లేదు సహసిద్ధంగా. అందుకు ఉదాహరణ చూడండి, బాల్కా సంబంధించిన వ్యాఖ్యలు చూడండి. ఎంత చిల్లర రాజకీయాలు, ఎంత దారుణమైన రాజకీయాలు. రైతులు ఎవరు రావట్లే. కాంగ్రెస్ ప్రభుత్వాల మీద నమ్మకం ఉంది రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వాల మీద నమ్మకం ఉంటే రైతులు ఎవరు రాకపోతే 2-3 వాళ్ళ సానుభూతి పరులు వస్తున్నారు, మిగతా 100 మంది వీళ్ళ కార్యకర్తలే పోతున్నారు. ఎందుకంటే రైతుకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేస్తాయో. రైతును రాజును చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు.
ఇవాళ విచిత్రమైన అంశం ఏంటంటే ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలో రైతులు పొట్టగొట్టకపోతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. అప్పటికి 600 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ చేయాల్సింది బస్సు యాత్రలు కాదు, ఆ పాపం 600 మంది పాపం కడుక్కోవడానికి తీర్థయాత్రలు చేయాలి. అట్లా కాకుండా వీళ్ళు రాజకీయం కోసం, వీళ్ళ పార్టీ ఉనికి కోసం ఇద్దరు 2 పార్టీలు పోటీలు పడుతున్నాయి, కృత్రిమ ఉద్యమాలు చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఉద్యమాలు ఎప్పుడు సహసిద్ధంగా ఉంటేనే సఫలమైతాయి. లేకపోతే ఏమైంది, నా బాలకా సుమంజుడు ఏం మాట్లాడిండో అట్లనే ఉంది పని. అంటే జనాలు రాకపోతే విధ్వంసాలు సృష్టించాలా, ఏదో కృత్రిమంగా ఉద్యమం చేయాలి. ఇవాళ రాష్ట్రంలో జరిగిన ఉద్యమాల లగచర్ల కూడా కృత్రిమ ఉద్యమం, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా నేను డిబేట్లో చెప్పిన, అది సహసిద్ధంగా జరిగింది కాదు. దాదాపు 95% మంది రైతులు అంగీకరించారు, కావాలనే కుట్ర చేస్తున్నారు, అది కృత్రిమ ఉద్యమం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి జనాలు రాక రుణమాఫీ సక్రమంగా అయింది, రైతు భరోసా అవుతుంది, 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. పేద ప్రజలపైన, సామాన్యులపైన భారం పడేయట్లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో కూడా చూడండి, యూపీఏ 1-2లో కూడా అంతర్జాతీయంగా ముడి చమురుదలు ఎక్కువ ఉన్నా సరే పేద ప్రజలపై భారం పడనీలేదు. అదేవిధంగా ఇప్పుడు రైతులపై కూడా, రైతులు మేము చెప్తున్నాం, వాళ్ళని బుద్ధగిస్తున్నాం, కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా సమయం పట్టండి, వారం రోజుల్లో పూర్తి చేస్తాం, 4 రోజుల్లో పూర్తి చేస్తాం అని వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళ ఆత్మస్థైర్యం నింపుతుంటే వీళ్ళు గోతికాండ నక్క దగ్గర పోయి గోతికాండ నక్క లెక్క శవ రాజకీయాలు చేస్తారండి.